దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. మన యొక్క ధ్యానం కొరకు For our meditation, సామెతలు 23వ అధ్యాయము 18వ వాక్యమని చదవండి. Proverbs 23:18. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. For surely there is an end, and thine expectation shall not be cut off. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. సొలొమోను తన యొక్క జ్ఞానము, దేవుడు తనకు అనుగ్రహించిన అనుభవముని బట్టి రాసిన సామెతలే ఈ సామెతలన్నీ. These proverbs are written by King Solomon based upon the knowledge given by the grace of God. తన యొక్క అనుభవము, తాను సంధించిన మనుషులు, తాను మాట్లాడి ఉన్న మనుషులు అందరిని బట్టి కూడా తన యొక్క అనుభవముని బట్టి ఈ సామెతల్ని రాసి ఉన్నాడు. He wrote these proverbs based upon his own experience and the experience when he gained when he spoke to different people. తన యొక్క అనుభవముని బట్టి చెప్పుచున్నాడు, నిశ్చయముగా ముగింపు ఉన్నది, నీ ఆశ భంగము కాదు అని చెప్పుచున్నాడు. Based on his experience, he is saying, for surely there is an end, and thine expectation shall not be cut off. ఈ సంవత్సరంలో కొన్ని కార్యముల్లో మనం అనుకొని ఉంటాం, ఈ కార్యమునకు ముగింపే లేదా, ఈ కార్యము కొనసాగుతూ సంవత్సరముల తరబడి నెలల తరబడి నా జీవితంలో ఉండవలసినదేనా అని మనం అనుకొని ఉంటాం. In this year we might have thought that this thing will not end in my life. Will it continue for months and years together? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. నిశ్చయముగానే అన్నిటికీ ఒక ముగింపు ఉన్నది. Surely there is an end for all things. మన యొక్క జీవితంలో ముగింపు లేదు అని మాత్రము ఎంత మాత్రము నిరాశ చెందవద్దు. Don't dishearten that there is no end for all these things. మీ వ్యాధికి ఒక ముగింపు ఉన్నది. There is an end for your sickness. మీ యొక్క జీవితంలో ఉన్న సమస్యలన్నిటికీ ఒక ముగింపు ఉన్నది. There is an end to all the troubles in your life. నీ యొక్క జీవితంలో వచ్చి ఉన్న శోధనలు, పోరాటములు అన్నిటికీ ఒక ముగింపు ఉన్నది. There is an end for all the trials and sufferings in your life. నీ జీవితంలో పోరాడుచున్న సాతానుడికి ఒక ముగింపు ఉన్నది. There is an end for the Satan who is striving against you. అన్నిటికీ ఒక ముగింపు ఉన్నది అని సొలొమోను రూఢిగా చెప్పి ఉన్నాడు. Solomon has certainly said, for all the things there is an end. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. దీనిని గురించి యోహాను సువార్తకు మనం వచ్చినట్లయితే, For this, when we read in the chapter in the John the Gospel, యోహాను ఈ సొలొమోను చెప్పిన మాటని రూఢిపరిచే విధముగా యేసుప్రభు యొక్క మరణములో యేసుప్రభు చెప్పిన మాటని అక్కడ చెప్పుచున్నాడు. here John the disciple is confirming the same thing said by Solomon in the death of Lord Jesus. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వాక్యమని చదవండి. John 19:30. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. When Jesus therefore had received the vinegar, he said, "It is finished," and he bowed his head and gave up the ghost. యేసు ప్రభు సిలువలో ఆయన చివరిగా చెప్పిన మాట సమాప్తమైనది అని చెప్పి తన యొక్క ప్రాణముని అప్పగించి ఉన్నారు. Lord Jesus on the cross, he spoke these last words, "It is finished," and bowed his head. మనుషుల యొక్క ప్రశ్నలన్నిటికీ ఒకే సమాధానముగా ఆయన సిలువలో సమస్త కార్యములను ఆయన చేసి ముగించి ఉన్నారు. He has done all the things on the cross and finished all the questions asked by people. నీ జీవితంలో ఏ కార్యమునకు ముగింపు లేదని అనుకొనుచున్నారో ఆ కార్యమునకు సిలువలో ఒక ముగింపు ఉన్నది. There is an end for the things that you are thinking there is no end in my life. ఒకవేళ నీ జీవితంలో ఉన్న వ్యాధికి ముగింపు లేదని అనుకొనుచున్నారా? You might be thinking that there is no end for my sickness. ఈ సంవత్సరములో అనేక విధములైన పోరాటములలో దీనికి ముగింపే లేదా అని అనుకొనుచున్నారా? You might be thinking that there is no end for all the strivings in my life. నా యొక్క బంధకములో నుండి విడుదల పొందుటకు ముగింపే లేదా? There is no end for all the for the delivery of my bondings. అన్నిటి యొక్క ముగింపు సిలువలో యేసు ప్రభు దానిని చేసి ముగించి ఉన్నారు. Lord Jesus has finished all the things in the cross. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. ఒక వ్యక్తి తన యొక్క జీవితంలో
ముగింపు లేదు అనే కార్యంలో తాను అనేక సందర్భముల్లో సొమ్మసిల్లిపోయి కృంగిపోయి తాను నిరాశ చెందుచున్నాడు. A man thinking that there is no end for all these things, he is getting tired up and somersaulted. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. దీనిని గురించి పాత నిబంధన కాలంలో కూడా మనం కొన్ని కార్యములను చదవచ్చు. We can read the same thing in the Old Testament also. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 10వ వాక్యమునకు వచ్చినట్లయితే, Numbers 23 and 10 when we read. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 10వ వాక్యమని చదవండి. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇశ్రాయేలు 4వ పాలను ఎవరు లెక్క పెట్టగలరు? నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక, నా అంత్యదశ వారి అంత్యదశ వంటి దగునుగాక నేను. Who can count the dust of Jacob and the number of the fourth part of Israel? Let me die the death of the righteous, and let my last end be like his. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. నా ముగింపు నీతిమంతుడు ముగించినట్టు నా ముగింపు ఉండవలను గాక అని బిలాము అడుగుచున్నాడు. Here Balaam is asking that my end should be like a righteous one. ఇక్కడ ఎందుకు ఆ ముగింపుని అడుగుచున్నాడంటే, Why he is asking such an end? ఇశ్రాయేలుని శపించు నిమిత్తము బాలాకు రాజు బిలాముని పిలువనంపి ఉన్నాడు. King Balak has asked Balaam to curse the people of Israel. కానీ ఇశ్రాయేలు యొద్దకు వచ్చి బిలాము చూసిన తర్వాత వాటిని శపించలేకపోయి ఉన్నాడు. But after coming and seeing the people of Israel, Balaam was unable to curse them. ఇశ్రాయేలు యొక్క చివరి భాగముని చూసి ఇశ్రాయేలుని శపించుటకు వీలు కాకుండా పోయినది. Even after seeing the last part of Israel, he was unable to curse them. అప్పుడే చెప్పుచున్నాడు, నా ముగింపు ఈలాగా ఉండవలనని కోరుచున్నాను అంటున్నాడు. Then he is saying that my end should be like this. అంటే బిలాము కోరిన కార్యం ఏమిటంటే శాపమే లేని ఒక ముగింపుని తాను కోరుకొని ఉన్నాడు. Here Balaam is wishing that there should not be any curse in his life. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. నీ జీవితంలో ఉన్న శాపముని యేసు ప్రభు సిలువలో దానిని ముగించి ఉన్నారు. Lord Jesus has finished the curse in your life on the cross. సమాప్తమైనది అని సిలువలో ఆయన దానిని చేసి ముగించి ఉన్నారు. Lord Jesus has said it is finished and he has completed it on the cross. ఎవరైనా నీ జీవితము శపించబడి ఉన్నది, నీ జీవితము దోషములతో నిండి ఉన్నదని చెప్పినట్లయితే అధైర్యపడవద్దు. You should not be disheartened if someone says you are cursed or there are many sins in your life. ఇప్పుడు మీరు ఈ వాక్యములను వినుచున్నప్పుడు ఒకవేళ అన్నిటికీ అంతం ఈ సంవత్సరం యొక్క ముగింపులో ఉన్నదో ఏమో అని అనుకోవచ్చు. మీరు You might be thinking after hearing these words that all the things will be ending in this year. ఈ సంవత్సరములో అన్నిటికీ ఒక ముగింపు వచ్చింది అని మీరు అనుకోవచ్చు. You might be thinking that there will be an end for all the things in this year. యేసు ప్రభు 2025వ సంవత్సరం యొక్క ముగింపులో అన్నిటినీ ముగించవాలని ఆయన కోరటం లేదు. Lord Jesus is not thinking to finish all the things in the year 2025. ఈ రోజు మనం వినుచున్న వాక్యమని బట్టి తెలుసుకోవాల్సిన కార్యము, ఈ ముగింపు సిలువలో 2000 సంవత్సరములకు ముందుగానే ముగించబడి ఉన్నది. We should know after hearing this preaching that all these things have been finished 2000 years back on the cross. మనం అనుకొని ఉన్నాము ఈ సంవత్సరం అంతా ముగించబడినది, ఈ సంవత్సరం యొక్క చివరిలోనైనా దీనికి ఒక ముగింపు వచ్చి నాకు ఒక విమోచన దొరకదా. We might be thinking that will I receive a deliverance for all the things that I couldn't receive the deliverance in this year. నూతన సంవత్సరంలో ఒక విమోచన నాకు లభించదా. Will I not receive a deliverance in the new year? అని వాక్యమని బట్టి చూసినట్లయితే శాపమునకు ముగింపు సిలువలోనే ముగించబడి ఉన్నది. But based on the verse we see that we have received the deliverance from the curse on the cross. ఈ దినముల్లో ఎవరో చేసిన పాపమునకు మన మీద శాపము రాదు. We will not receive any curse for the sins done by others. మన యొక్క తల్లిదండ్రులు చేసిన పాపమునకు పిల్లలకు శాపం రాదు. The children will not receive the curse for the sins done by parents. ఒకవేళ పిల్లలు పాపము చేసినను వారికి ఆ శాపము వారి మీదకి రాదు. Even if the children does commit sin, they will not receive that curse. భూమిలో జన్మించబడుచున్న ఏ మనిషి కూడా యేసు ప్రభు యొక్క మరణమునకు తర్వాత శాపగ్రస్తుడు కానే కాడు. For any man who is born after the death of Lord Jesus, he will not receive any curse. శాపం అనేది సిలువలో ముగించబడి ఉన్నది. The curse has been finished on the cross of Calvary. బిలాము ఆ శాపముని ఎందుకు శపించలేకపోయినాడంటే అక్కడ కూడా యేసు ప్రభుని తాను చూసి ఉన్నాడు.
Why Balaam could not curse the people of Israel is because he is able to see Lord Jesus there. అక్కడ ఆ యేసు ప్రభు ప్రత్యక్షమవుతున్న ఒక అనుభవమని అక్కడ చెప్పుచున్నాడు. There he is saying that he can see the appearance of Lord Jesus. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. దీనిని గురించి సంఖ్యాకాండము 23వ అధ్యాయములో ఆయన యాకోబులో ఆయన ఏ విధముగా ప్రత్యక్షమవబోతున్నారని ఆయనని గురించి 4వ వాక్యముని చదవండి. దేవుడు బిలామునకు ప్రత్యక్షము కాగా అతడు నేను 7 బలిపీఠములను సిద్ధపరిచి ప్రతి దాని మీదను ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించుదునని ఆయనతో చెప్పగా, And God met Balaam, and he said unto him, I have prepared 7 altars, and I have offered up upon every altar a bullock and a ram. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. బిలాము ముందుగానే ఆ యెషయి యొక్క వేరుని తాను ముందుగానే దర్శించి ఉన్నాడు. Balaam has before only has seen the root of Jesse. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. దానిని బట్టి ఆ బిలాము ఇశ్రాయేల్ జనుల్ని తాను శపించలేకపోయినాడు. Based on that only, Balaam is unable to curse the people of Israel. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. ఈరోజు మన యొక్క జీవితంలో కూడా శాపం యొక్క ముగింపు సిలువలోనే ముగించబడి ఉన్నది. Even in our lives also, the finishing of the curse has been done on the cross. ఈ సంవత్సరం యొక్క చివరిలో ఎవరు కూడా మేము ఇన్ని సంవత్సరం అంతా ఏదో ఒక శాపం ఏదో ఒక దోషం మా జీవితంలో వెంటాడుతూ ఉందని భయపడొద్దు. Nobody should fear that there is a curse and there is a mistake throughout this year. కానీ యేసు ప్రభు ఆ శాపముని సిలువలో దేవుడు ముగించి ఉన్నారు. But Lord Jesus has finished that curse on the cross of Calvary. యేసు ప్రభు సిలువలో ముగించిన శాపముని మనం ఇంకొను మనల్ని వెంటాడుతుందని ఎంత మాత్రమును అనుకోవద్దు. We should not think that the curse is still following us, which has been finished by Lord Jesus on the cross. శాపం ముగించబడినప్పుడు మన యొక్క జీవితంలో ఆ ఏ మనుషులు శపించినను మన మీదకు ఆ శాపం రాదు. If any man curse, even that curse will not come upon us. మన మీదకు వేరే ఒకరి యొక్క శాపమును మన మీదకు రాదు. Even a curse of any other one will not come upon us. కొన్నిసార్లు మనం అనుకోవచ్చు ఎవరైనా గొప్ప మనుషులు లేకపోతే పరిశుద్ధులో లేకపోతే ఏదైనా శక్తిగల సాధులో శాపం పెడితే శాపం వచ్చిందని అనుకుంటారు. Sometimes we may think that any saints or any great people or some sadhus, if they curse, that curse may come upon us. మన యొక్క జీవితంలో యేసు ప్రభు ఆయన శాపముని తొలగించి ఉన్నారు కాబట్టి మన జీవితంలో ఎవరు భూమిలో ఎటువంటి వారైనా వారి ద్వారా మనకు శాపం రాదు. So Lord Jesus has removed the curse from our lives. So if anyone curse, that curse will not come upon us. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. రెండవదిగా ఇదే సంఖ్యాకాండము 24వ అధ్యాయము 20వ వాక్యమునకు వచ్చినప్పుడు, Secondly, when we read Numbers 24:20, మరియు అతడు అమాలేకుల వైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లనెను, అమాలేకు అన్యజనములకు మొదలు వాని అంతము నిత్య నాశనమే. And when he looked on Amalek, he took up his parable and said, Amalek was the first of the nations, but his latter end shall be that he perish forever. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. praise to the holy name of God. అమాలేకు అతడే అన్య జనులు శత్రువు యొక్క ప్రారంభం అతడే, కానీ ముగింపులో సంపూర్ణముగా అతడు నశింపచేయబడును. Amalek is the first among the enemies, but at the latter end he is perished, he is destroyed forever. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. praise to the holy name of ఈ God. అమాలేకు ఎవరంటే ఇశ్రాయేల్ జనుల యొక్క ప్రయాణములలో కనాన్ దేశముని వాళ్ళు స్వతంత్రించుకొనకుండా ఉండటకు ఆటంకపరిచిన వాడు. Here Amalek is the one who stopped Israel from possessing the land of Canaan. ఈ అమాలేకీయులు వెనక ఉన్నవారు, వెనకాల ఉన్న బలహీనులైన వారు, వెనక ఉన్నవారు అందరినీ కూడా నశింపచేయచ్చు ఉన్నవాడు. These Amalek tried to destroy the people who are in the hinder part of the group of the people. చివరి వరకు కూడా ఆటంకపరచుచునే వచ్చి ఉన్నాడు. These people have been hindering Israel's till the end. కానీ అమాలేకుని గురించి బిలామే చెప్పుచున్నాడు,
అతడు కూడా నిశ్చయముగా ముగింపులో నిశ్చయముగా నశించిపోవును. Even Balaam is speaking about the Amalek, that in the latter end they will perish forever. మన జీవితంలో కూడా ఈ సంవత్సరం అంతా కూడా కొన్ని ఆటంకములని మనం ఎదుర్కొని ఉండవచ్చు. Even in our lives, we might have faced some difficulties in this year. కొన్ని అభ్యంతరములు మన యొక్క జీవితంలో వచ్చి ఉండవచ్చు. Even some objections might have come in our lives. మన జీవితంలో దేవునికి సమీపించనివ్వకుండా అనేక పోరాటములని మనం సంధించి ఉండవచ్చు. We might have struggled many times in order to come to the presence of the Lord. పరలోక రాజ్యమునకు సమీపించనివ్వకుండా అనేక ఆటంకములు మనల్ని వెంటాడుచు వచ్చి ఉండవచ్చు. Many problems might have followed us and stopped us from coming to the kingdom of heaven. మనం బలహీనమైన వారమే. మన యొక్క బలహీనతలో మనల్ని నశింపచేయవలనని అమాలేకు కొనసాగుతూ మన విరోధముగా క్రియ చేయించి ఉండవచ్చు. This Amalek might be continuous to destroy us in our weaknesses. కానీ బిలాము చెప్పుచున్నాడు, అమాలేకు సంపూర్ణముగా నశింపచేయబడును. But Balaam is saying that this Amalek shall be perished forever. పూర్ణముగా అవి నశింపచేయబడును. He will be destroyed fully. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. ఈ రాత్రి కాలమనందు మన జీవితంలో కూడా ఒకవేళ దీనికి ముగింపే లేదా, నాకు ఎప్పుడు ఆటంకమేనా, ఎప్పుడు అభ్యంతరమేనా అని అనుకోవచ్చు. We might be thinking in this night, we'll always have this objection, these troubles always in my life. ఆటంకం లేకుండా నా జీవితము సరైన విధముగా ఒక మంచి మార్గములో వెళ్ళదా? Without any difficulties, will not my life go in a proper and a straight way? నా మార్గములు సరళం చేయబడదా? Will not my way will be made నా straight? మార్గములు ఎల్లప్పుడూ పర్వతములు, రాళ్ళు, నా మార్గముల అన్నిటిలో ఎత్తైన అనుభవములు, లోయలు ఇవే ఉంటుందా? Always there will be mountains and valleys in my path. మన యొక్క జీవితంలో ఒకవేళ అలా అనుకోవచ్చు. We might be thinking in this manner. దానికి ముగింపే ఉండదా? Will there not be any end for this? జెరుబాబేలుని చూసి దేవుడు చెప్పుచున్నారు, God is saying, upon looking upon Zerubbabel, గొప్ప పర్వతమా, జెరుబాబేలును ఎదుట నీవు ఎంత మాత్రము? O great mountain, before Zerubbabel, what are you? నీవు సదన భూమిగా చేయబడదువు. You will be made as a plain. దానికి కూడా ఒక ముగింపు ఉంది. Even there is an end to that. జెరుబాబేలు కూడా దేవుని ఆలయముని కట్టినప్పుడు అనేక ఆటంకములు, Many difficulties has been faced by Zerubbabel in constructing the temple of God. మంచి కార్యమే చేయించున్నాడు, కానీ అనేక ఆటంకములు He వస్తున్నాయి. was doing a very good thing, but there were many difficulties. మన జీవితంలో కూడా ఒక మంచి జీవితమనే చేయాలని మనం కోరుకొనుచున్నాం, కానీ మన జీవితంలో అనేక ఆటంకములు. Even when we are thinking to lead a very good life, there were many difficulties. క్రీస్తు నిమిత్తము ఒక శ్రేష్టమైన జీవితమని చేయాలని కోరి ఉన్నాం, కానీ ఆటంకములు వస్తూనే ఉన్నాయి. We thought of doing the best life for Christ Jesus, but still difficulties are coming. దీనికి ముగింపే లేదా? Is there no end for this? అన్నిటికీ ఒక ముగింపు ఉన్నది. For all the things there is an end. నీ జీవితంలో ఉన్న ఆటంకములు అన్నిటినీ దాటి అన్నిటినీ సదనభూముగా చేయించిన ఒక అభిషేకం ఉన్నది. There is an anointing that can remove all the difficulties and made a plain of in your life. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేత జరుగునని దేవుడు సెలవించుచున్నారు. Lord has said, not by my might, not by my power, but by my spirit. ఆటంకములని తొలగించుచున్న దేవుడు మనకు ముందుగా వెళ్ళుచున్నారు. The Lord who is removing all the difficulties is going before us. ఆటంకములకు ఒక ముగింపుని దేవుడు మనకు అనుగ్రహించవాలని కోరుచున్నారు. God is thinking to give an end for all the difficulties in our lives. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. నిశ్చయముగా అన్నిటికీ ఒక ముగింపు నిశ్చయముగా ఉన్నది. Certainly there is an end for all the things. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. మూడవదిగా మొదటి సమూయేలు 3వ అధ్యాయమునకు మనం వచ్చినట్లయితే, Thirdly, when we read 1 Sam 3rd chapter, మొదటి సమూయేలు 3వ అధ్యాయము 12వ వాక్యముని చదవండి. 1 Samuel 3:12. ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పింతును, దాని చేయ మొదలుపెట్టి దాని ముగింతును. In that day I will perform against Eli all things which I have spoken concerning his house. When I begin, I will also make an end. దానిని నేను ముగించుదును. I will make an end. దీనిని గురించి ధ్యానిస్తే ఏలి యొక్క మరణముని గురించి కాదు. When we meditate, it is not about the death of Eli. ఇశ్రాయేల్ జనులు దేవుని యొక్క మందిరమునకు వచ్చి వారు మనపూర్వకముగా ఆరాధించలేని ఒక పరిస్థితి అక్కడ ఉన్నది. Here there is a situation when the people of Israel cannot come to the temple of God and worship willingly. ఏలి యొక్క కుమారుల ద్వారా వారు విసిగిపోయి ఉన్నారు.
they have been vexed with the sons of Eli. వారు బలవంతముగా కానుకలని తీసుకొనటము ద్వారా విసిగిపోయి ఉన్నారు. They have been vexed because they are taking the presents ఏలి forcefully. కుమారుల యొక్క పాపములని బట్టి జనులు దేవుని యొక్క ఆలయమునకు వచ్చే విషయంలో విసిగిపోయారు. People have been vexed because of the sins of Eli. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. అనేక సంఘములలో వారు కానుకలని బలవంతముగా అడగటము ద్వారా దేవునిని ఆరాధించుకొచ్చే జనులు విసిగిపోయి ఉన్నారు. Many people have been vexed because in many churches they are asking the presents forcefully. దేవుడు ఏలి కుటుంబీకుల విషయంలో చెప్పుచున్నారు, నేను చెప్పిన దానిని నేనే ప్రారంభించి నేనే ముగించుదునంటు అని చెప్పుచున్నారు. God is speaking concerning the family of Eli. I have started it and I will make an end. మన జీవితంలో కూడా దేవుని సన్నిధానమునకు వచ్చే విషయంలో మనల్ని ఆటంకపరిచిన ఈ కార్యమునకు ఒక ముగింపు కలిగింది. Even in our lives also, the things that are stopping us from coming to the presence of the Lord, there will be an end. దేవుని సన్నిధానమునకు విడుదలతో సంతోషముతో ఆటంకమే లేకుండా దేవుని సన్నిధానమునకు వచ్చే విషయంలో దేవుడు దానికి ఒక ముగింపును కలుగ చేయుచున్నారు. God is going to make an end for all the difficulties, for all the troubles which are stopping us from coming to the presence of the Lord. ప్రమాణములతో మాటలతో బలవంతము చేయుచున్న అనుభవములకు ముగింపే లేదా? Is there no end for all the difficulties and the words being spoken? చాలా మంది మేము దేవునికి మనపూర్వకముగా అర్పించవలన బలవంతముగా అర్పించవలన అనే ప్రశ్నలో ఉన్నారు. Many people have a question, should we offer willingly or forcefully? బలవంతము చేయుచున్న వారికి ఒక ముగింపు ఉన్నది. There is an end for the people who are forcing us. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. ఎవరినో పిలవకుండానే మనపూర్వకముగా దేవునిని ఆరాధించు నిమిత్తము దేవుని సన్నిధానములో ఉండు నిమిత్తము మన జీవితంలో ఉన్న ఆటంకమునకు ఒక ముగింపుని దేవుడు ఇచ్చుచున్నారు. God is going to remove all the difficulties and end the difficulties in order to worship and meditate in His presence. మనల్ని ఎవరును బలవంతము చేయరు. Nobody will force us. మనల్ని ఎవరును కూడా బలాత్కారము చేయరు. Nobody will create problem for us. ఎవరును మన మీద అధికారులుగా ఉండరు. Nobody will rule over us. ఎవరును మనల్ని ఆయన లోబడవలనని బలవంతము చేయరు. Nobody will force us to obey them. ఆ అనుభవం మారి ఒక స్వాతంత్ర్యమని ఆయన మనకి ఇచ్చుచున్నారు. God is giving us deliverance from that bondage. ఈ అనుభవం కూడా యేసు ప్రభు పరిశుద్ధాత్మక అభిషేకము ద్వారా ఒక స్వాతంత్ర్యమని జనులకు ఇచ్చుచున్నారు. Lord Jesus has given this deliverance with the help of the anointing of Holy Spirit. ధర్మశాస్త్రము ద్వారాను పరిసయ్యుల యొక్క ప్రమాణముల ద్వారా జనులు ఒక బంధకములో ఉండి ఉన్నారు. Because of the law and because of the laws of the Pharisees, all the people have been under bondage. కానీ యేసు ప్రభు వారికి ఒక స్వాతంత్ర్యమనిచ్చి వాటిలో నుండి ఒక విడుదలని ఇచ్చి ఉన్నారు. Lord Jesus has given them deliverance from that bondage. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. దానికి ఒక ముగింపు ఉన్నది. There is an end to that. నిశ్చయముగా మనపూర్వకమైన కార్యములు దేవుని కొరకు చేయ నిమిత్తము బలవంతమైన కార్యములు అన్నిటికీ ఒక ముగింపు ఉన్నది. Certainly, in order to make things willfully, there is an end to the things that are forcefully done. మనల్ని బలవంతము చేయవారే లేకుండా ఉందరు. The ones who are creating problems for us, they will be removed. ఏలి యొక్క కుటుంబీకులు తర్వాత దేవుని మందిరములోనే లేకుండా దేవుడు చేసి ఉన్నారు. God has removed the family of Eli forever from the temple of God. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. సమయం క్లుప్తముగా ఉంది కాబట్టి కొన్ని కార్యములు చెప్పి ముగించాలని కోరుచున్నాను. I wish to complete shortly. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 30వ వాక్యమునకు వచ్చినట్లయితే, When we read Isaiah 60 and 30, చదవండి. 30 లేదు. మూడవ వాక్యమా? జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. And the Gentiles shall come to thy light, and the kings to the brightness of thy rising. 20వ వాక్యం. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును,
నీ దుఃఖ దినములు సమాప్తములగును. Thy sun shall no more go down, neither shall thy moon withdraw itself, for the Lord shall be thine everlasting light, and the days of thy mourning shall be ended. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. నీ దుఃఖ దినములు సమాప్తములగును. The days of thy mourning shall be ended. ఇక నీ సూర్యుడు ఇక అస్తమించడు. The sun shall never go down. నీ చంద్రుడు ఇక మరుగై ఉండడు. The moon will never withdraw. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. మన యొక్క జీవితంలో కూడా కొన్ని దుఃఖములు, Even in our lives also there is some grief. కొందరు మనల్ని బాధ పెట్టడం ద్వారా, Some people may persecute us. కొన్ని సందర్భముల్లో మనల్ని త్రోసివేయటం ద్వారా, Some people may forsake us. కొన్ని సందర్భముల్లో మనల్ని విడిచిపెట్టడం ద్వారా Some people may leave us. మనకు కొన్ని దుఃఖములు కలిగి ఉండవచ్చు. Some grief might have been in our lives. ఇదే 60వ అధ్యాయము 14వ వాక్యం 15వ వాక్యం అని చదివినట్లయితే, నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిలపడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టెదరు. నీవు విసర్జింపబడటను బట్టియు ద్వేషింపబడటను బట్టియు ఎవడను నీ మార్గమున దాటిపోవటలేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. The sons also of them that afflicted thee shall come bending unto thee, and all they that despised thee shall bow themselves down at the soles of thy feet, and they shall call thee the city of the Lord, the Zion of the Holy One of Israel. Whereas thou hast been forsaken and hated, so that no man went through thee, I will make thee an eternal excellency, a joy of many generations. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. వారిని పలువిధముగా హింసించిన వారు, వారిని త్రోసివేసిన వారు, వారిని బాధ పెట్టిన వారిని గురించి, తృణీకరించిన వారిని గురించి ఇక్కడ రాయబడి ఉన్నది. It is written about the people who afflicted them, who created troubles and despised them. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. ఇటువంటి వారు, మిమ్మల్ని త్రోసివేసిన వారు, తృణీకరించిన వారే మీ యొద్దకు వత్తురు అని దేవుడు ఇక్కడ చెప్పుచున్నారు. Lord is saying the ones who have despised you and afflicted you shall come before you. చాలా మంది మాకు ఎవరు లేరు, మాకు తోడు ఎవరు లేరు, భర్త వదిలేశాడు, భార్య నన్ను విడిచి వెళ్ళిపోయింది, పిల్లలు వదిలేశారు, తల్లిదండ్రులు మమ్మల్ని వదిలేశారని బాధపడుచున్నారు. Many people are in grief saying that my parents have left, children have left, wife has left, and husband has left me. మనం అవసరం లేదని కొన్ని సందర్భంలో వదిలేసి ఉండొచ్చు. They might have left that we are not required. నీ దుఃఖ దినములు సమాప్తములగును. Your grief days are going to end. ఏ విధముగా ఆయన సమాప్తము చేయుచున్నారంటే, how he is going to end them? ఎవరికైతే మనం అవసరం లేదని త్రోసివేసి ఉన్నారో, the people who have forsaken us, they are saying that you are not required. ఎవరికైతే మనం అవసరం లేదని మనల్ని విడిచిపెట్టి తొలగించి ఉన్నారో, the ones who have departed us, saying that we are not required, వారే మన దగ్గరికి వస్తారని దేవుడు. those people will come to us. ఈ సంవత్సరం యొక్క ముగింపులో మన యొక్క దుఃఖములని ఆయన సమాప్తము చేయుచున్నారు. Lord is going to end all the griefs in our lives. అది కూడా యేసు ప్రభు ద్వారానే నీ సూర్యుడు నీ చంద్రుడు అని చెప్పుచున్నారు. Even these things are done by Lord Jesus, saying that your sun and moon. యేసు ప్రభుని హత్తుకొని ఉన్నట్లయితే మనల్ని త్రోసివేసిన వారే మన యొద్దకు వచ్చుచున్నారు. If we cling to Lord Jesus, the ones who have forsaken us will come to us. మనల్ని విడిచిపెట్టిన వారే మన యొద్దకు వచ్చుచున్నారు. The ones who have left us will come to us. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. ఎవరైతే యోసేపుని త్రోసివేసి అమ్మివేసి పడవేసి అమ్మివేసి ఉన్నారో వారే యోసేపు యొద్దకు వెళ్ళి నమస్కరించి ఉన్నారు. The ones who have left Joseph, who have sold Joseph, they came to Joseph and bowed before him. నిశ్చయముగా మన యొక్క దుఃఖ దినములు సమాప్తములగును. Certainly our sad days are going to end. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. దేవుడు
ఆయన మన ఇంక దుఃఖములలోనే ఉండవలనని కోరటం లేదు. Lord is not willing to be that we should be in the same days of mourning. మనకు ఒక నిత్యమైన సంతోషముని ఆయన అనుగ్రహించవలనని ఆయన కోరుచున్నారు. Lord is willing to give a joy, an eternal excellency of joy. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. చివరిగా యోబు గ్రంథము 31వ అధ్యాయము 40వ వాక్యములో మనం చదివినప్పుడు Book of Job 31:40. గోధుమలకు ప్రతిగా ముళ్ళును యవలకు ప్రతిగా కలుపును మొల్చునుగాక. యోబు వాక్యములు ఇంతటితో సమాప్తములాయెను. Let thistles grow instead of wheat and cockle instead of barley. The words of Job are ended. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. యోబు యొక్క మాటలు ఇంతటితో సమాప్తములాయినది. The words of Job are ended. దీన్ని ఎందుకు చదివి ఉన్నామంటే Why we read this? అనేక మనుషుల యొక్క మాటలకు ఒక ముగింపు లేదు. There is no end for the words of many people. మనము కష్టములో శోధనలో ఉన్నప్పుడు మన తోటి వారి యొక్క మాటలకు ఒక ముగింపు లేదు. When we are in trials and sufferings, the ones who are with us, they continuously speak against us. ఒకవేళ వారి యొక్క మాటలు కొనసాగుతూ మాట్లాడుతూ ఉండొచ్చు. They might be continuously speaking there. వారి యొక్క మన యొక్క శత్రువులో మన విరోధమైన వారో మన యొక్క మరణం వరకు వారు మాట్లాడుతూనే ఉండొచ్చు. The people who are against us and who are enemies, they might be speaking till our death. వారి యొక్క మాటలు ముగించబడిందని చెప్పబడలేదు. But it is not written that their words have ended. యోబు యొక్క మాటలు దానితో సమాప్తమై ఉన్నది. It is written that the words of Job are ended. ఎప్పుడైతే యోబు యొక్క మాటలు ముగించబడి ఉన్నదో దేవుడు యోబుతో మాట్లాడుటకు ప్రారంభించి ఉన్నారు. When the words of Job has ended, then the Lord started speaking to Job. దేవుడు యోబుతో మాట్లాడుటకు ప్రారంభించిన తర్వాత తన యొక్క స్నేహితుల యొక్క మాటల్ని యోబు పట్టించుకోలేదు. When Lord started speaking to Job, then he did not give any room to the words of his friends. చాలా మంది నా గురించి మాట్లాడే మాటలకు ముగింపే లేదా? Many people think that is there any end to the words spoken against me? నా గురించి చెడుగా చెప్పే విషయంలో వీళ్ళకు ముగింపే లేదా? Is there no any end to the ill things spoken against me? దానికి ముగింపు ఉండదు. కానీ మన యొక్క మాటలు ముగించబడితే దేవుడు ఆయన మాట్లాడుటకు ప్రారంభించుచున్నారు. There may not be end to those things, but when we stop speaking, then God will start working. దేవుడు మాట్లాడుటకు ప్రారంభించిన తర్వాత మనుషుల యొక్క ఎటువంటి మాటలైనను సరే అవి మనల్ని ఏమీ చేయలేవు. When God starts speaking, then the words of people will not work against us. ఆ మాటలు కూడా కొనసాగుతూ ఉండదు. Even those words will not continue forever. చివరిలో వారిని కూడా యోబు మాట్లాడినట్టు మీరు నా గురించి యుక్తమైనది మాట్లాడలేదని వారిని గద్దించుచున్నారు. Even Lord is rebuking them at the end. You did not speak in a wise manner. వారు కూడా మాటలు ముగించి యోబు యొక్క ఆశీర్వాదమునకు వారును తోడుగా వచ్చి ఉన్నారు. Even they also stopped speaking and they came along with the blessings of Job. ఈ మాటల యొక్క ముగింపు ఎప్పుడు కలుగుతున్నదంటే మన మాటలకు ముగింపు వచ్చినప్పుడే. When we receive an end for these things, first we should stop speaking. మన యొక్క జీవితంలో మనల్ని నిందించేవారు అవమానించే వారిని గురించి మాట్లాడే మాటలన్నిటిని ముగించేద్దాం. We should stop speaking against them who are accusing and blaming us. మనల్ని మనమే నీతికరించుకొనుచున్న మాటల్ని ముగించేద్దాం. Let us stop speaking the words which we are justifying us. మనల్ని మనమే నీతిమంతులమని చెప్పుకొనుచున్న మాటలు, మనల్ని గొప్పగా చెప్పుకొనుచున్న మాటలన్నిటిని ముగించేద్దాం. Let us stop all the words that we are speaking that we are righteous and we are great. ఎప్పుడైతే మన యొక్క మాటలు ముగించబడుచున్నదో దేవుడు మనతో మాట్లాడుటకు ప్రారంభించాడు. The Lord will start speaking when we stop speaking. యోబు యొక్క మాటలు ముగించబడిన తర్వాత సుడిగాలి చేత దేవుడు యోబుతో మాట్లాడుటకు ప్రారంభించి ఉన్నారు. When Job has stopped and ended speaking, then Lord started speaking through a whirlwind. మన యొక్క మాటల్ని ముగించి దేవునిని స్తుతించుటకు ప్రారంభించుదాము. Let us stop speaking and start praising God. ఇప్పుడు అందరిని కూడా కన్నులు మూసుకుందాం. Let us all close your eyes. ఈ రోజు మన యొక్క మాటలు ముగించబడితే దేవుడు నూతన సంవత్సరములో మనతో ఆయన మాట్లాడుటకు ప్రారంభించుచున్నారు. Lord will start speaking in the new year when we stop speaking in this year. అన్నిటికీ ఒక ముగింపు ఉన్నది. There is an end for all the things. సాతానుడికి ఒక ముగింపు ఉన్నది. There is an end even to Satan.
మన యొక్క జీవితంలో ప్రతి శోధనకు ఒక ముగింపు ఉన్నది. There is an end for all the sufferings in our lives. నీ వ్యాధికి ఒక ముగింపు ఉన్నది. There is an end to your sickness. నీ జీవితంలో ఉన్న శ్రమలకి ఒక ముగింపు ఉన్నది. There is an end to all the sufferings in your life. నీకు విరోధముగా క్రియ చేస్తున్న శత్రువులందరూ కూడా ఒక ముగింపు ఉన్నది. There is an end to all the enemies who are acting against you. నీ శాపమునకు ఒక ముగింపు ఉన్నది. There is an end to your curse. నీ జీవితంలో ఉన్న బంధకములు అన్ని తొలగిపోయి నిన్ను స్వతంత్రుడిగా మార్చుటకు ఒక ముగింపు ఉన్నది. There is an end to make you deliver from all the bondages in your life. వీలైతే అందరిని కూడా మోకాళ్ళ మీద నిలబడండి. Please everyone stand up on your knees. లేకపోతే లేచి నిలబడండి. Please let up everyone please stand. ఇంకా మనకు ఒక 2-3 నిమిషములు మాత్రమే. We are just left with 3 minutes. ఈ సంవత్సరంలో 2-3 నిమిషములు మాత్రమే మిగిలి ఉన్నాయి. In this year we are just left with 3 minutes. అన్నిటికీ ఒక ముగింపుని ఈ సంవత్సరంలో ముగించి వెళ్దాం. Let us all end for these things in this year. సిలువలో యేసు ప్రభు చెప్పి ఉన్నారు, Lord Jesus has said in the cross of Calvary, సమాప్తమైనది. it is finished. మనము కూడా యేసు ప్రభుతో సిలువలో ఉండి మనము కూడా అదే మాట చెప్పుదాము, సమాప్తమైనది అని చెప్పుదాము. ఈరోజు అందరిని కూడా దేవుని సన్నిధానములో సమాప్తమైనదని చెప్పండి. పరలోక రాజ్యం అనేక మాటని వినుచున్నది. పరలోక రాజ్యము అనేక మాటని విని ఈ భూమిలో అన్నిటినీ ముగించి దానికి ముగింపుని తీసుకుని వచ్చుచున్నది. మనం నూతన సంవత్సరములో ఒక నూతనమైన కార్యముని ప్రారంభించవచ్చున్నాము. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 శురుబిక దురుబిక రబలాని ఆరబకడ బలాని ఆరబకడ బలానియే శురుబిక దురుబిక రబలాని ఆరబకడానియా రియాన బకడ బలాని ఆరబకతురానియే. యేసు ప్రభు సిలువలో అన్నిటినీ మన కొరకే చేసి ముగించి సమాప్తమైనదని చెప్పి ఉన్నారు. సందేహమే వద్దు. నీ జీవితంలో ఉన్న పాపములు క్షమించబడి ఉన్నది, దానికి ఒక ముగింపు వచ్చి ఉన్నది. నీ శాపములకు ఒక ముగింపు వచ్చి ఉన్నది. ఏ కార్యంలో నాకు ముగింపే లేదా అని అనుకుని ఉన్నావో ఆ కార్యముని దేవుడు ముగించి ఉన్నారు. దానికి ఒక ముగింపునిచ్చి ఉన్నారు. సమాప్తమై ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.